హలో అండి, నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మనం స్టార్ట్ చేద్దాం. సో మంచి వీడియో ఏంటంటే ఇవాళ మనం ఒక పురాతనమైన ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నాము. సో అక్కడ ఏంటంటే మెయిన్ డైటీ గాడ్ శివుడు. సో అక్కడ శైవిజం పుట్టిన ప్లేస్ అది. సో అక్కడ రేణుకాచార్య అక్కడ పుట్టారంట. మన హైదరాబాద్ నుంచి 90 to 100 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. సో పదండి మనం అక్కడికి వెళ్దాము. అక్కడ ఏమేమి ఉన్నాయి, మనం చూడబోతున్నాము, మనకి ఇంకా ఏమి దాని మూలంగా తెలుస్తుంది, చూద్దాము. పదండి. ఇంతకు నువ్వు ప్లేస్ పేరు చెప్పలేదు. చివర్లో పేరు సరే. ఆ ప్లేస్ పేరు కొలనుపాక. ఓకే. సో నేను చాకర్లు చెప్దాం అనుకున్నా, మా తమ్ముడు ముందరే చెప్పమంటున్నాడు. సో ఆ ప్లేస్ పేరు కొలనుపాక. ఓకే, పదండి వెళ్ళి చూద్దాం. ఈసారి వీడియో ఏంటంటే మా మామయ్య అండ్ మా తమ్ముడు కలిసి చేశారు. సో వాళ్ళు కూడా వ్లాగ్ వస్తుందండి, సపరేట్గా చేస్తున్నారు. వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. సో మీతోనే మాకు సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి సో మా అందరికీ మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామా? Yeah, today we are going to see a temple called Kolanupaka temple. It is very old temple. It's around nearly maybe 100 kilometers away. 91 kilometers. So we'll be going via ORR and the Aler side road one. That is NH 163. And road. సో ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్లేస్ ఏంటంటే శైవిజం అక్కడే స్టార్ట్ అయింది. స్టార్టెడ్ బై రేణుకాచార్య. సో హిస్ బర్త్ ప్లేస్. 5 పీఠాల్లో అదో ఫస్ట్ పీఠం. సో హాయ్ ఫ్రెండ్స్. 5 పీఠాలు ఏంటి? శైవ పీఠాల్లో అదొక పీఠం. ఏంటి 5 పీఠాలు ఏంటి? ఇది మొదటిది, 2 ఉజ్జయిని, 3 కేదార్నాథ్, 4 శ్రీశైలం, 5 ఏంటి ద గ్రేట్ వారణాసి, కాశీ. ఎస్. సో 5 పంచపీఠ్, మెయిన్ పంచపీఠ్స్ లో దిస్ ఇస్ ది ఫస్ట్ వన్. ఓకే, పంచపీఠాల్లో ద ఫస్ట్ వన్ ఇస్ కొలనుపాక. సో ఈరోజు మనం కొలనుపాక వెళ్తున్నాము. అండ్ ఎస్, యాజ్ మా మామ చెప్పినట్టు ఇట్స్ 90 kilometers అవే. సో చూద్దాం దారి ఎలా ఉందో ఏంటో. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కబోతున్నాం, రైట్? ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి అక్కడ నుంచి గట్కేసర్ దగ్గర ఉన్న ఎగ్జిట్ దగ్గర దిగి అక్కడ నుంచి ఆలేరు వెళ్ళే రోడ్లో వెళ్ళాలి. సో దిస్ ఈ కొలనుపాక ఏదైతే ఉందో ఇది యాదగిరిగుట్ట దాటాక ఉంది. సో యాదగిరిగుట్ట టచ్ కాకపోవచ్చు. సో ఇట్స్ లైక్ బైపాస్ ఆఫ్ బ్యాక్ సైడ్ నుంచి రోడ్డు కొలనుపాక వెళ్తుంది. ఏది రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి ఆ రోడ్డు స్ట్రైట్ ఇట్ గోస్ టు కొలనుపాక గుడి. అచ్చా, ఓకే. సో మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కాక చూద్దాం. ఓఆర్ఆర్ ఎక్కేసాము, ఎక్కింది ఎగ్జిట్ 7. సో ఇక్కడ నుంచి అరౌండ్ 20 kilometers అంటే కీసర్ వెళ్ళే ఓఆర్ఆర్ ఎక్కాలి మనం. కీసర్ అండ్ వరంగల్, కీసర్ అండ్ వరంగల్ వెళ్ళే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 ఎక్కాం. సో మేము ఎక్కింది ఎగ్జిట్ 7. సో మనం దిగే ముందు అది ఏ ఎగ్జిట్ నెంబరో చూద్దాం. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 9 దిగాలి. సో ఇప్పుడు మనం దిగబోతున్నాం. సో మనం ఎగ్జిట్ దిగి టోల్ గేట్ దాటాక మనకి ఇట్లా బోర్డు వస్తుంది, గట్కేసర్ వెళ్ళే రోడ్ అని, ఎగ్జిట్ 9 అని ఉంది. సో మన ఈ ఎగ్జిట్ 9 ఇప్పుడు ఏదైతే లారీ వెళ్తుందో ఆ రోడ్లో మనం వెళ్ళాలి, గట్కేసర్. సో ఇంకో గుర్తు ఏంటంటే ఇంకో బోర్డు చూడండి, వరంగల్ యాదగిరిగుట్ట. సో మనం ఈ రోడ్లో వెళ్ళాలి. సో ఇప్పుడు మనం భువనగిరి దాటాము. సో యాదగిరిగుట్ట దగ్గరకు వస్తున్నాము. ఈ దారిలో మేము ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చెట్లు పూలు ఉన్నాయి కదా. సో రోడ్ డెకరేషన్, డివైడర్ మీద వైట్ కలర్ పూలు అవి పెట్టాడు.
చూడడానికి బాగుంది. This is a safety measure so that in the night time you will not get glare of the opposite vehicle. వెదర్ కూడా కొంచెం ప్లెజెంట్ గానే ఉంది కదా. ఈరోజు వెదర్ అంతే, సమ్మర్ రోజు మండిపోతుంది హైదరాబాద్. ఈరోజు కొంచెం బెటర్గా ఉంది. మీరు చూస్తే పెద్దగా ఎండ కనిపించట్లే. సో యా, ఇప్పుడు మనం యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్తున్నాము. సో యాదగిరిగుట్ట బైపాస్ నుంచి ఆలేరు టు కొలన్పాక. సో మేము వచ్చే దారిలో బీబీ నగర్ చెరువు, స్వర్ణగిరి టెంపుల్ లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి చూసి రోడ్డు మీదే హాయ్ చెప్పి వెంకటేశ్వర స్వామికి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే మనం యాదగిరి గుట్ట సైడ్ ఇంకా దగ్గరికి వెళ్ళబోతున్నాము. అండ్ మీరు చూస్తే రోడ్ చాలా బాగుంది, గ్రీనరీ అవి. యాక్చువల్గా రోడ్ బాగుంది. సో ఇప్పుడు మనం వరంగల్ హైవే కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. సో మనం కొంచెం డైవర్షన్ తీసుకొని సేమ్ రోడ్ బట్ డైవర్షన్. Main road going construction is a bypass. అంటే ఇది బైపాసే కానీ ఈ రోడ్ బదులు ఈ రోడ్లో వెళ్తున్నాం. ఫ్లైఓవర్ లాంటిది ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఓకే, సో మళ్ళీ వచ్చేసింది హైవే. సో స్ట్రైట్ కొంచెం దూరం వచ్చాక ఆలేరు బోర్డు కనిపిస్తుంది. అక్కడ నుంచి చిన్న డైవర్షన్. సో ఆ హైవే నుంచి కొంచెం పక్కకు వచ్చి సర్వీస్ రోడ్లోకి వెళ్తే మళ్ళీ ముందరికి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి. సో అక్కడ నుంచి కొలన్పాక రోడ్ స్టార్ట్. ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. సో అది ఇప్పుడు ఇక్కడ నుంచి కొలన్పాక రోడ్ స్టార్ట్. సో ఇది ఆలేరు ఫ్లైఓవర్ అండి. మేము మధ్యలో చిన్నగా దారి మిస్ అయ్యాం. సో రోడ్ మధ్యలోంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. సో ఇది 1 కిలోమీటర్ ఉంది ఈ ఫ్లైఓవర్. దిగాక ఇంకా మన మెయిన్ టెంపుల్ రోడే అని రాశాడు గూగుల్లో, కొలన్పాక రోడ్ అని. సో యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్ ఉంది. సో ట్రై చేస్తా చూపించడానికి. సో ఇప్పుడు గొడవలు గట్రా కనిపించట్లేదు బట్ ఈ బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్. ఓకే, సో ఇంకో 5 కిలోమీటర్స్లో గుడి వస్తుందండి. ఎస్ రోడ్ బాగుంది. ఇప్పటివరకు అయితే మధ్యలో ఒక చిన్న చోట ప్యాచ్ వచ్చింది అండ్ మంచిగా పెద్ద చెట్లు, ఇదిగోండి చెట్లు. అవి మన హైదరాబాద్ సిటీలో దొరకవు. అది ఇప్పటివరకు అయితే రోడ్డు మధ్యలో చిన్న ప్యాచ్ వచ్చింది కానీ ఎస్. సో చూద్దాం, మళ్ళీ నేను గూగుల్లో చూడాలి. ఇక్కడ ముందర డైవర్షన్ వస్తుంది. సో ఇప్పటివరకు రోడ్డు బాగుంది, చెట్లు బాగున్నాయి. ద బెస్ట్ థింగ్ ఈస్ క్లైమేట్ బాగుంది సమ్మర్లో. అది జైన్ మందిరం దగ్గర నుంచి లెఫ్ట్ లేలే పద. సో జైన్ టెంపుల్ నుంచి లెఫ్ట్ కొట్టాం. సో మనం లోపలికి వెళ్తున్నాం. రైట్ సైడ్ జైన్ టెంపుల్, ఎదుర్కొన్నానే ఈ టెంపుల్కి ఎంట్రన్స్, అప్రోచ్ రోడ్. హలో, వెనకాల ఇచ్చాడమ్మా ఇన్స్క్రిప్షన్స్. ముందర రెండు ఉంటాయి. ఇగో అమ్మ దక్షిణామూర్తి. కోష్ట పంజర.
సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. లోపల రాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చాం. సో లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఇచ్చారు. లోపలికి వచ్చాము. నటరాజస్వామి మా బాస్. నాగరాజు. అని ముఘల్స్ వాళ్ళు ధ్వంసం చేశారే. ఎలిఫెంట్ రైడర్ గజారుడు. చాముండీదేవి. పట్టుకో అంది వీడియో మా బాస్ పట్టుకో. ఇట్లా ఇది ఇక్కడ ఉంది కెమెరా. భైరవుడు. మహిషాసుర మర్దిని. వాడు దొరికిన శిలలు ఎంతవరకు దొరికిన అంతవరకు పెట్టారు అనమాట. కింద నాల్సి నవగ్రహాలు వీళ్ళేనా? చాముండ మేబీ నవగ్రహాలు అమ్మవారి రూపాలు అయి ఉంటాయి. సో రెస్టోరేషన్లో ఏవి దొరికితే అవి తెచ్చిపెట్టుంటారు. ఎక్కడ మధ్యలో ఆవిడ చేతిలో ఇదా వీణే అనుకుంటా. ఇవిడ చాముండి. మహిషాసుర మర్దిని. సప్త మాతృకలు ఆ కిందనే కూడా అవే ఉంటాయి. అమ్మవారు సప్త మాతృక అంటే అమ్మవారు. మెయిన్ 8 గాడ్స్ అండ్ గాడెస్. ఇక్కడ ఇంకో నాగదేవత, నాగరాజు, నాగదేవత ఏదైనా. సప్తమాతృక. మళ్ళీ కోస్టం జరా మనం చూసాం కదా అక్కడ. దానికంటే ఇంకా ప్రస్తుతంగా చాలా బాగుంటుంది పైన కింద. సో ఇక్కడ మా వీరభద్రుడు. వీరభద్రుడు హెడ్ రెస్టోర్ కాలే. సూర్యుడు. చాముండీదేవి. సమ్ ఫీమేల్ డైట్. The one thing which I most like is the architecture. ఇది మనకి ఎక్కడ దొరకదు. ఇది సో ఇట్లా రాగానే హలో మా మాయ. సో రైట్ సైడ్ వీరభద్రుడు. రైట్ సైడ్ వీరభద్రుడు, లెఫ్ట్ శివుడు. సో ఆయన నీళ్ళు పోద్దాం, నీళ్ళు తెచ్చాను, పోసేసొద్దాం. వీరభద్రుడు. సో కొంచెం నీళ్ళు ఉన్నాయి అక్కడ మా అమ్మ. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది టెంపుల్ లోపల రాగానే లెఫ్ట్ రైట్. సో ఇప్పుడు మనం మెయిన్ గుడి లోపలికి వెళ్దాం. కాలభైరవుడు పడుకొని ఉన్నాడు. ఇది మెయిన్ గుడి అండి. మెయిన్ గుడి నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి. లెఫ్ట్ సైడ్ లోపలికి వస్తే సహస్రలింగ మూర్తి ఉన్నారు. ఓకే అండి, సహస్రలింగం. దీని మీద 1000 శివలింగాలు చెక్కు ఉన్నాయి. సో
అదండి చూసారు కదా. యాక్చువల్లీ మాకు కరెక్ట్ టైమింగ్స్ తెలియలేదు. సో మేము కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:30-12 అయిపోయింది. అప్పుడే అక్కడ శివుడు పక్కనే దుర్గామాత కూడా ఉన్నారు. సో మేము ఆవిడకి వెళ్ళేటప్పటికి క్లోజ్ చేసేసారు. సో మేము మెయిన్ గార్డెన్ని చూపించగలిగాము. సో ఏంటంటే అంత ఏన్షియంట్ ప్లేస్ కాబట్టి అంత పడిపోయి చాలా ఉన్నాయి, ఇంకా చాలా డెవలప్ చేయాలండి. సో దాన్ని చాలా డెవలప్ చేశారంట, చేసిన తర్వాతనే ఇట్లా ఉంది. సో ఇంకా చాలా డెవలప్ చేస్తే బాగుంటుంది. రోడ్స్ అన్నీ వెళ్ళేదారంతా బాగానే ఉంది కానీ సో టెంపుల్ మాత్రం కొంచెం అంత నడిచేంత ఇదిగా లేదు. సో అది కనుక డెవలప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఎలా ఉందో చూసారు కదా. మీరు అందరూ కూడా దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి, దండం పెట్టుకోండి. మీకు అక్కడ మెయిన్గా పెళ్ళి కాని వాళ్ళు వెళ్తారట, తర్వాత ప్రెగ్నెన్సీ కోసం అని వెళ్తారట. సో బాగా కోరిక ఉంటే అక్కడ నెరవేరుతుంది అని బయట వాళ్ళు చెప్తున్నప్పుడు నేను విన్నాను. సో మీకు ఏమన్నా అలాంటివి ఏమైనా కోరికలు ఉంటే మీరు దయచేసి వెళ్ళి దేవునికి దండం పెట్టుకోండి. సో ఇలాంటి మంచి మంచి టెంపుల్స్ మంచి మంచి బయట ఎలా ఉన్నాయో అవన్నీ మళ్ళీ మనం ముందర చూద్దాము. సో డూ సపోర్ట్ us, subscribe us. Thank you.